ఓ లుక్స్ లైక్ ప్యాకేజ్ వచ్చేసింది. హలో పటాకాస్, నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటిది పెద్ద బాక్స్ అనుకుంటున్నారా? మేము ఇండియా నుంచి ఫస్ట్ టైం పార్సల్ తెప్పించుకున్నాము. ఇందులో ఏముందా అని చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకు. ఈ ప్యాకేజ్ మేము గరుడవేగా నుంచి తెప్పించాము. 1 కిలో 700 to 750 రూపీస్ దాకా తీసుకున్నాడు. ప్యాకేజ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అంతా టేప్తో కవర్ చేసేసాడు. అండ్ ఇది రావడానికి 5 days పట్టింది. సో ఫార్ సాటిస్ఫైడ్. కానీ లోపల స్టఫ్ అంతా ఎట్లా ఉంది, అన్నీ సేఫ్గా వచ్చాయా లేదా, ఏమైనా స్పిల్స్ ఉన్నాయా లేదా అన్నది దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అలాగే ఈ ప్యాకేజ్ మా అత్తయ్య పంపించింది. ఇందులో ఏమున్నది అన్నది నాకు కూడా తెలియదు. 6 months బ్యాకే మేము ఇండియాకి వెళ్ళొచ్చాము. సో క్లోతింగ్ యాక్సెసరీస్ కాకుండా ఏదైనా స్పైసెస్, ఫుడ్, స్వీట్స్, పికిల్స్ లాంటివి ఏమైనా ఉంటాయేమో అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఓ మై గాడ్, చాలా కష్టంగా ఉంది ఓపెన్ చేయడానికి. నేను ఒక్కదానే ఓపెన్ చేయలేనేమో అనిపిస్తుంది. దేవుడి పుస్తకం. ఇక్కడ దేవుడి పుస్తకాలు దొరకవు. సో స్వీట్స్, మోర్ స్వీట్స్, ఇంకా స్వీట్స్. ఇక్కడ మాకు ఇండియా స్పైసెస్ చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న ప్యాక్స్ కూడా చాలా రేట్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చిన్న ప్యాక్ $4-5 ఉంటుంది. 6 monthsకి ఒకసారి బల్క్లో తెప్పించుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఒక్కొక్క స్పైస్ లైక్ జీలకర్ర 1 కిలో, ఆవాలు 1 కిలో, ఇలాచి, లవంగం ఇవన్నీ ఒక్కొక్క కిలో తెచ్చుకుంటే కరెక్ట్గా 6 months ఇంకా ఎక్కువే వస్తుంది. సో 6 monthsకి ఒకసారి ఇండియా నుంచి ఇలాచి, లవంగం, టీ పొడి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ బల్క్లో తెప్పించుకోవడం ఈజ్ మచ్ బెటర్ అనిపిస్తుంది. సో చూద్దాం. షాజీరా, స్టార్ అనీస్, బగారా పువ్వు, మా అత్తయ్య తయారు చేసిన కరివేపాకు పొడి, ఆర్గానిక్, నువ్వులు, బగారాకు బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, సినమన్, ఫిష్ మసాలా అంట మా ఆయన అడిగినట్టున్నాడు. ఒత్తులు. ఎప్పుడో నేను అడిగిన మా అత్తగా ప్లీజ్ నాకు ఒత్తులు పంపివా, ఇంట్లో నాకు తయారు చేసుకోవడానికి వస్తలే అని చెప్పి చూడండి ఒత్తులు పంపించింది నా కోసం. బాగుందిట. మొన్న 6 months బ్యాక్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలందరూ ఇష్టంగా తాగినరు, అందుకే మా అత్త పంపించినట్టుంది. కుంకుమ, దీన్ని ఏమంటారు తెలియదు నాకు, దీని పేరేంటి. ఇకపోతే మిల్క్ పౌడర్. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఎవ్రీ వీక్ చాలా ఖర్చు అవుతుంది మిల్క్ పౌడర్కి. సో ఇండియా నుంచి తెప్పించుకోవడం బెటర్ అనిపించి బల్క్లో తెప్పించాను. ఇకపోతే చింతపండు, ఇలాచి, ధనియాల పొడి, కారం ఫ్రెష్గా పట్టించి మా అత్త పంపించింది. కూరలో వేసుకుంటే అసలు ఆహా, కొంచెం వేసుకుంటే చాలు. ఇంకా కారం. ఇకపోతే సంతూర్ సోప్. అంటే చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అయిపోయింది. సంతూర్ మామ్ అంటారు కానీ ఏమో నిజమే తెలుసు అట్లేం కాదు, కానీ చిన్నప్పటి నుంచి ఈ సోప్సే అలవాటు. ఇక్కడ సోప్స్ అన్ని చాలా హార్ష్గా అనిపిస్తుంది, స్కిన్ చాలా డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఈ వింటర్ వెదర్కి. అందుకనే ఇవే ఎక్కువ వాడతాము. ఇకపోతే ఇది కూడా ఏది పడితే అది వాడబుద్ది కాదు ఎందుకో. ఇక్కడ పేస్ట్లన్నీ ఒకలాగా ఉంటుంది, కెమికల్స్ నోట్లో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇదంతా కాంతి. సో పేస్ట్లు కూడా తెప్పించుకున్నాం. చిన్నవి కానీ కొన్ని అడ్జస్ట్ కాబుద్ది కాదు, అందుకే ఈ సోప్లు, పేస్ట్లు. ఇకపోతే మిక్సీ. నేను 8 years బ్యాక్ ప్రీతి మిక్సీ గ్రైండర్ తీసుకొచ్చాను. 8 years ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసింది. దాని సర్వీస్ అయిపోయి పాపం రిటైర్ అయిపోయిందండి. ఇండియన్ మిక్సీస్ బాగా అలవాటు అయిపోయింది మాకు. ఇక్కడ కూడా మంచి మిక్సర్స్ దొరుకుతాయి, కానీ దోశలకి, ఇడ్లీలకి నాకు ఇదే బాగా అలవాటు అయిపోయింది. అందుకని అది సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా నుంచి తెప్పించుకోవాలని అనుకున్నాను. ఫైనల్గా వచ్చేసింది. మేము దోశలు, ఇడ్లీలు తిని ఒక 3 months అవుతుంది. సో రేపు ఫస్ట్ చేసే పని ఇడ్లీ, దోశ వీటన్నిటికీ నానబెట్టేయాలి. ఒక 10 days వరకు ఇడ్లీ, దోశలు బ్యాక్ టు బ్యాక్ తినాల్సింది. దీనికి 3 jars వచ్చినాయి.
కొత్త బట్టలు. ఓ మై గాడ్, చాలా బట్టలు ఉన్నాయి. ఓ సూట్, ఇంకా బట్టలు, ఆర్యన్కి బట్టలు, ఆరిగాడికి బట్టలు, అన్ని ఆర్యన్ బట్టలు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదితి బర్త్డే వస్తుంది. సో అదితి కోసం బర్త్డే లెహంగా, దీని మీద టాప్ వచ్చేసి ఇది. ఓకే, కలర్ బాగుంది కదా. ఇవ్వండి, చూసారు కదా మేము ఇండియా నుంచి ఏమేమి తెప్పించుకున్నామో. ఇవే కాకుండా ఇంకో బాక్స్ నిండా పచ్చళ్ళు, నెయ్యి, స్వీట్స్, ఇంకా బోల్డెన్ బట్టలు కూడా తెప్పించుకున్నాము. మీరు కూడా ఈ ఇండియా ప్యాకేజ్ సర్వీసెస్ తప్పకుండా ట్రై చేయండి. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ వన్.